మన దేశంలో కొన్ని ముఖ్యమైన పోటీ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు మాత్రమే కాదు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడతారు. ఇది మనందరం చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఆ పరీక్షలు పాస్ అయితే చాలు ఫ్యామిలీ తలరాతే మారిపోతుందని కలలు కంటూ ఉంటాం. ఇలాంటి ఎగ్జామ్స్ కోసం చాలా మంది పిల్లలు సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే తపస్సు చేస్తూ ఉంటారు. పిల్లలకు మంచి కోచింగ్ ఇప్పించేందుకు తల్లిదండ్రులు తమ వద్ద ఉన్న బంగారం, పొలం, ఇల్లు ఇలా ఆస్తులన్నీ తాకట్టు పెడుతూ ఉంటారు. అలాంటి కుటుంబాల కోసం ఆ ఒక్క పరీక్ష, ఆ ఒక్క పేపర్ ఒక పెద్ద అవకాశం లాంటిది. ఆ పరీక్ష గట్టెక్కితే చాలు తమ కష్టాలన్నీ తీరిపోతాయని, పేదరికం బారి నుంచి జీవితాలు బాగుపడతాయని మనందరం ఆశపడుతూ ఉంటాం. ఇండియాలో చాలా మంది ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఈ పరీక్షలు రాసే టైంలో అందరిలో యాంగ్జైటీ, టెన్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు జస్ట్ 1 or 2 కట్ ఆఫ్ మార్క్స్లో ఎగ్జామ్ క్వాలిఫై కాలేదని తెలిస్తే పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా జరిగినప్పుడు పరీక్ష రాసిన స్టూడెంట్, అతని కుటుంబం మొత్తం ఎంతో బాధపడుతూ ఉంటారు. ఆ ఫ్యామిలీకి ఆ సిచ్యువేషన్ ఒక నైట్ మేర్ లాంటిది. కొందరు పిల్లలైతే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఈ సంవత్సరం ఒకవైపు లోక్సభ రిజల్ట్స్ వెలువడిన టైంలో నీట్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ నీట్ రిజల్ట్స్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీగా మారాయి. దీనికి కారణం ఈ రిజల్ట్స్లో అంతా గందరగోళం కనిపిస్తోంది. అసలు మ్యాథమెటికల్గా, లాజికల్గా ఈ రిజల్ట్స్ అసలు పాసిబుల్ కావని స్పష్టంగా తెలుస్తోంది. గ్రేస్ మార్క్స్ పేరుతో చాలా మందికి ర్యాంక్ ఇన్ఫ్లేషన్ జరిగింది. ఒకే ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసిన 8 మందికి 100% మార్క్స్ వచ్చాయి. పోలీసులు ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో కొందరిని అరెస్ట్ చేయడం, ఈ వివాదంపై ఎగ్జామ్ కండక్ట్ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సరైన సమాధానాలు చెప్పకుండా సైలెంట్గా ఉండడం, ఇంకా చెప్పాలంటే రిజల్ట్స్ చెప్పిన డేట్ కంటే 10 రోజుల ముందు సరిగ్గా దేశమంతా ఎన్నికల ఫలితాలపై ఫోకస్ పెట్టినప్పుడు చడీ చప్పుడు లేకుండా ఈ నీట్ రిజల్ట్స్ ఆన్లైన్లో రిలీజ్ చేసేశారు. ఇలా వ్యవహారం అంతా డౌట్ఫుల్గా మారింది. ఇదేదో కేవలం నీట్ విద్యార్థుల సమస్య మాత్రమే కాదు, ఇది దేశం మొత్తానికి ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ఈ విద్యార్థులంతా భావితరాల డాక్టర్స్. నీట్ రిజల్ట్స్ ఎగ్జామ్ స్కామ్ కారణంగా కొందరు విద్యార్థులు సూసైడ్ చేసుకోగా, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో అనే సీరియస్ సిచ్యువేషన్ ఇప్పుడు కంట్రీలో ఉంది. అసలు నీట్ ఎగ్జామ్స్ పై ఇంత పెద్ద కాంట్రవర్సీ ఎందుకు జరుగుతోంది? స్టూడెంట్స్ ఎందుకు రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు? మన దేశంలో నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కరెక్ట్ అయిపోయిందా? పూర్తి వివరాలు చూద్దాం ఇవాల్టి వ్యూలో. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఒక నేషనల్ లెవెల్ మెడికల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇందులో క్వాలిఫై అయిన వారికి దేశంలోని టాప్ మెడికల్ కాలేజెస్లో ఎంబీబీఎస్, ఆయుర్వేద, హోమియోపతి, నర్సింగ్ కోర్సెస్లో అడ్మిషన్స్ దొరుకుతాయి. ఈ సంవత్సరం more than 23 lakh ఆస్పిరెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారు. ఇదంతా ఒక పెద్ద ప్రక్రియ. అందుకే ఎగ్జామ్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA కండక్ట్ చేస్తోంది. ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎఫిషియెంట్ అండ్ ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేసే బాధ్యత ఈ సంస్థపై ఉంది. దేశంలో మొత్తం 17 రకాల ఎగ్జామ్స్ని ఈ NTA కండక్ట్ చేస్తోంది. ఇందులో IIT, JEE అండ్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. షార్ట్గా చెప్పాలంటే ఇండియాలో మీరు డాక్టర్ కావాలనుకుంటే ఒక మంచి మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ పొందాలి. ఆ అడ్మిషన్ కోసం నీట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్తో పాస్ కావాలి. ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీని అర్థం చేసుకోవాలంటే ముందుగా నీట్ మార్కింగ్ స్కామ్ గురించి అర్థం చేసుకోవాలి. నీట్ ఎగ్జామ్లో టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో అటెంప్ట్ చేయాల్సినవి 180 క్వశ్చన్స్ మాత్రమే. ప్రతి కరెక్ట్ ఆన్సర్కు +4 మార్క్స్ వస్తాయి. అదే రాంగ్ ఆన్సర్ చేస్తే -1 వస్తుంది. సో టోటల్ 180 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 180 × 4 = 720 మార్క్స్ వస్తాయి. అదే ఒక్క క్వశ్చన్ వదిలేసిన అంటే 179 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే టోటల్ స్కోర్ 716 వస్తుంది. లేదా ఒక ర్యాంక్ ఆన్సర్ చేస్తే నెగిటివ్ మార్కింగ్ వల్ల టోటల్ స్కోర్ 715 వస్తుంది. అంటే నీట్ ఎగ్జామ్ హైయెస్ట్ స్కోర్ 720, సెకండ్ హైయెస్ట్ స్కోర్ 716 లేదా 715 ఉంటుంది. ఇప్పుడు ఈ హైయెస్ట్ స్కోర్స్ వల్లనే ఈ స్కామ్ బయటపడింది. ఎందుకంటే నీట్ రాసిన ఒక 2 స్టూడెంట్స్కి 718 అండ్ 719 మార్క్స్ వచ్చాయి. ఇది టెక్నికల్గా పాసిబుల్ కాదు. ఈ మార్కింగ్లో పెద్ద ప్రాబ్లం కనిపిస్తుంటే దీనికంటే పెద్ద ప్రాబ్లం పేపర్ లీక్ జరగడం. May 5, 2024 నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కానీ జస్ట్ ఒక రోజు ముందు పేపర్ లీక్ అయిపోయిందని బీహార్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బీహార్ క్యాపిటల్ సిటీ పాట్నాలో పోలీసులు ఒక కారులో వెళ్తున్న 2 నీట్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్ని పట్టుకున్నారు. వారిద్దరి నుంచి నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ దొరకబట్టారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరి పేరు ఆయుష్. ఈ క్వశ్చన్ పేపర్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 2 లక్షలు కడితే ఇచ్చారని, మొత్తం 25 మంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ పేపర్ కొన్నారని చెప్పాడు. నెక్స్ట్ డే అంటే నీట్ ఎగ్జామ్ రోజు అదే క్వశ్చన్ పేపర్ వచ్చింది.
పోలీసులు పేపర్ లీక్ అయిందని చెప్పిన ఎన్టీఏ మాత్రం అలా ఏం జరగలేదని స్టేట్మెంట్ ఇచ్చింది. పైగా ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో నీట్ రిజల్ట్స్ 14th జూన్ రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేసింది. సో ఎన్టీఏ చెప్పింది కాబట్టి నీట్ ఆస్పిరెంట్స్ పేపర్ లీక్ జరగలేదని నమ్మారు. అదే వారు చేసిన అతిపెద్ద మిస్టేక్. ఎందుకంటే June 4th లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ జరుగుతున్న కోలాహలంలో అనుకోకుండా ఎన్టీఏ నీట్ రిజల్ట్స్ ప్రకటించేసింది. సరే, రిజల్ట్స్ త్వరగా వస్తే అందరికీ సంతోషమే. కానీ రిజల్ట్స్ చూసిన స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్స్ అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా టఫ్గా ఉంటాయి. ఎంత టఫ్ అంటే ఇందులో 720 out of 720 మార్క్స్ రావడం చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. 2019లో నీట్ టాపర్స్కు ఆల్ ఇండియా ర్యాంక్ 701 out of 720 మార్క్స్ వచ్చాయి. 2020లో ఫస్ట్ టైం ఇద్దరికి 720 out of 720 అంటే ఫుల్ మార్క్స్ వచ్చాయి. 2021లో ముగ్గురికి ఫుల్ మార్క్స్ వచ్చాయి. 2022లో ఎవరికీ ఫుల్ మార్క్స్ రాలేదు. నలుగురు టాపర్స్కి 715 మార్క్స్ వచ్చాయి. 2023లో ఇద్దరికి ఫుల్ మార్క్స్ వచ్చాయి. కానీ ఈ సంవత్సరం అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం 67 స్టూడెంట్స్కు ఫుల్ మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ 720 వచ్చాయి. మరి ఇంతమంది టాపర్స్ అంటే డౌట్ రాకుండా ఉంటుందా? ఎందుకంటే ఇది కోయిన్సిడెన్స్ అంటే నమ్మే సిచ్యువేషన్ లేదు. ఇదే కాకుండా ఇద్దరికి 718 and 719 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వీరంతా మరీ అంత ఇంటెలిజెంట్ స్టూడెంట్సా, లేక క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చిందా? అలాంటిదేం లేదు. క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ వచ్చిందని కోచింగ్ సెంటర్ టీచర్స్ అందరూ చెప్తున్నారు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఫుల్ మార్క్స్ వచ్చిన 67 స్టూడెంట్స్లో 8 మంది ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాశారు. వీరంతా హర్యానా, రాజస్థాన్కు చెందిన స్టూడెంట్స్. షార్ట్గా చెప్పాలంటే ఫస్ట్ ర్యాంక్ పొందిన వారంతా ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి ఎలా వచ్చారు? మరి ఇంత కోయిన్సిడెన్స్ ఎలా జరుగుతుంది? అంతేకాదు, ర్యాంక్ నెంబర్ 68, ర్యాంక్ నెంబర్ 69 వచ్చిన ఇద్దరు స్టూడెంట్స్కు 718, 719 మార్క్స్ ఎలా వస్తాయి? అయితే ఇంత ఇల్లాజికల్గా మార్క్స్ ఎలా కేటాయించారని ఎన్టీఏపై తీవ్ర విమర్శలు రావడంతో ఎన్టీఏ June 5th అర్ధరాత్రి 12:30 గంటలకు ఒక ట్వీట్ ద్వారా దీనికి సమాధానం ఇచ్చింది. 2018 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎగ్జామ్లో ఆలస్యంగా క్వశ్చన్ పేపర్ పొందిన విద్యార్థులకు లేదా ఎగ్జామ్లో టైం వేస్ట్ జరిగిన విద్యార్థులకు కాంపెన్సేటరీ గ్రేస్ మార్క్స్ ఇచ్చామని తెలిపింది. కానీ ఇంతవరకు ఆ గ్రేస్ మార్క్స్ ఫార్ములా ఏంటో చెప్పమని ఎంతమంది ప్రశ్నించినా ఎన్టీఏ పెద్దలు మౌనంగానే ఉన్నారు. చాలాసార్లు కొంతమంది హిందీ మీడియం లేదా తెలుగు మీడియం స్టూడెంట్స్కు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కు బై మిస్టేక్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ ఇవ్వడం లేదా స్టూడెంట్స్కు చినిగిపోయిన OMR షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మిస్టేక్స్ని ఇన్విజిలేటర్స్ సరిచేసేసరికి చాలామంది స్టూడెంట్స్ 30 to 45 minutes టైం వేస్ట్ జరిగిన సందర్భాలున్నాయి. అయితే ఎగ్జామ్ కంటే 3 రోజుల ముందే పేపర్ లీక్ జరిగిందని, టెలిగ్రామ్లో ఈ పేపర్ 40,000 to 5 lakhs వరకు అమ్ముకున్నారని కొన్ని న్యూస్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. బీహార్ పోలీసులు 13 మంది స్టూడెంట్స్ని, వారి ఫ్యామిలీస్ని పేపర్ లీక్ కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారంతా 13 నుంచి 15 లక్షలు పే చేసి క్వశ్చన్ పేపర్ కొన్నారని పోలీసులు చెబుతున్నారు. బీహార్తో పాటు రాంచీ, రాజస్థాన్, గుజరాత్, ఒడిశాలో పేపర్ లీక్ జరిగినట్టు పోలీసులు చెప్పినప్పటికీ ఎన్టీఏ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? గుజరాత్లో ఒక టీచర్ ఒక్కో స్టూడెంట్ నుంచి 10 lakhs తీసుకుని క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడానికి వారికి హెల్ప్ చేసినట్లు కూడా న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి. పోలీసులు ఆ టీచర్ని కూడా అరెస్ట్ చేశారు. హర్యానా స్టేట్లో అయితే ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి 8 మందికి ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఎలా వచ్చింది? అదే ఎగ్జామ్ సెంటర్లోని మరో ఇద్దరికి 718, 719 మార్క్స్ ఎలా వచ్చాయి? సో ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్స్లో ఏదో మిస్టేక్ జరిగింది. దీనిపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరిపి మరింత మంది స్టూడెంట్స్ ప్రాణాలు బలి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్.